మహిళల్లో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టేలాగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. మహిళలకు రక్షణ, సామాజిక భద్రత కల్పించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. శిక్షణ ఏకకాలంలో అమలైతే క్రైమ్ రేట్ తగ్గుతుందని, మహిళల మీద దాడులు జరిగితే సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇంటి వరకు వెళ్ళడం ఒక తప్పు చేయాలి ఒకటి ఎట్లుందంటే ఇంట్లో కూడా మనము సేఫ్టీగా ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది. ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది. ఈ సెల్స్ చూడడము, బ్యాడ్ వీడియోస్ చూడడం, వాడు ఎంత దుర్మార్గుడు అంటే బిడ్డను ఆ వీడియో చూసి చూసి ఊర్లో ఇది సాధ్యమైతలేదు, వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని 4-5 రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు ఆ 4-5 రోజుల్లో కూతురు బయట తీసుకుపోయి ఎట్లా చంపేసి దాని కారణం వాడు రోజు వీడియోలు చూస్తాడు. అట్లా తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు ఆ మత్తులో వాళ్ళ ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది. కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది.